ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్య సాక్షి. యెషయా 31:1-5 30వ అధ్యాయము 27 నుండి చివరి వరకు మనం చదువుకున్నాము. దేవుడు తనకు అవిధేయులైన వారిని ఎలా శిక్షిస్తాడో మనం చూచాం. ఆయన దహించు అగ్ని వలె ఉండి వారిని కాల్చివేస్తాడని చూచాం. ఒక గుర్రమునకు దాని దవడకు కళ్ళెము ఎలా బిగిస్తారో అలాగా దేవుడు వారిని త్రోవ తప్పిస్తాడని, చెదరగొడతాడని చూచాం. 30వ వచనములో దేవుడు తన స్వరమును వినిపించినప్పుడు కోపముతోనూ అగ్ని జ్వాలతోనూ వడగండ్లతోనూ తన బాహువు వాలుతుంది అని జనులకు ఆయన చూపిస్తాడని, తన ఉగ్రత ఎలా ఉంటుందో చెప్తున్నాడు. 31లో తన దండముతో కొట్టగా అది విని భీతి నొందును. 32లో ప్రతి దెబ్బ వలన వాళ్ళు పడతారని, దేవుడు తన బాహువును ఆడిస్తూ యుద్ధం చేస్తాడని చెప్తున్నాడు. ఇక వారి గతి 33లో శ్మశానమునకు వారు సిద్ధపరచబడతారు. దేవుడు ఆ శ్మశానమును లోతుగా విశాలంగా చేస్తాడు. అగ్నియు విస్తార కాష్టము కలిగి ఉంటుంది. దేవుని ఊపిరి గంధక ప్రవాహము వలె దాన్ని రగుల పెడుతుంది, చివరికి అది కాల్చబడుతుంది అని చెప్పాడు. అయితే 29లో పండుగ ఆచరించినట్లు సంగీతము పాడితే ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గముగా యెహోవాను చేసుకుంటే, ఆయన పర్వతానికి ప్రయాణం చేసి పిల్లన గ్రోవి నాదముతో ఆయన సన్నిధికి వస్తే, రెండవది 30వ వచనములో ప్రభావము గల తన స్వరాన్ని వినిపించినప్పుడు వింటే, తన జనులకు చూపించిన బాహువును వారు చూస్తే దేవుడు వారికి హృదయ సంతోషాన్ని ఇస్తానని చెప్తున్నాడు. వీ హ్యావ్ టు చూజ్ ఇన్ బిట్వీన్ దీస్ టూ. దేవుణ్ణి ఆశ్రయించాలా లేక దేవునికి దూరంగా వెళ్ళిపోవాలా అనేది. యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 13లో 13 నుండి 15 వచనాల్లో మనకు ఇవ్వబడిన 4 విషయాల గురించి చెప్తున్నాడు. ఒకటి కన్ను, రెండవది చెవులు, మూడవది హృదయము, నాలుగవది మనస్సు. ఏం చెప్పండి? 4: కళ్ళు, చెవులు, హృదయము, మనస్సు. ఈ 4 భాగాలు చాలా ముఖ్యమైన భాగాన్ని నిర్వర్తిస్తాయి మన శరీరంలో. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ రోడ్డంతా వినే వస్తువులు, చూచే వస్తువులుతో నింపబడి ఉంది. వినేవి, చూచేవి. మన ఇంట్లో టీవీ ఉంటుంది. ఆ టీవీలో వచ్చే దృశ్యాన్ని మనం చూస్తాం, వచ్చే శబ్దాన్ని మనం వింటాం. ఇవి బయటకు కనిపించే ఆర్గాన్సే కానీ వాటిని నడిపించేవి హృదయము, మనస్సు. మనము ఎవరము, వేటితో మనము తయారు చేయబడ్డాము అనేది మనం తెలుసుకోవాలి. వీటన్నిటినీ నడిపించేది హృదయం.
హృదయములో ఉన్న డిజైర్ని బట్టి మన బ్రెయిన్, మన మెదడు ఆలోచిస్తుంది. మన హృదయంలో దేన్ని కోరుకుంటామో, దేన్ని ఇష్టపడతామో దానినే మన తలస్తుంది. తలంచి చెవులకు, కళ్ళకు సంకేతాలు పంపుతారు. దేన్ని చూడాలో మనం చూడగలం, దేన్ని వినాలో మనము వినగలం. కానీ దేవుడు ఎందు నిమిత్తము ఈ 4 మన శరీరములో పెట్టాడో ఆ ఉద్దేశాన్ని మనం మర్చిపోతున్నామని ప్రభు చెప్పాడు. ఏమనుంది 13:13లో? కన్నులతో చూడడం లేదు, చెవులతో వినడం లేదు, హృదయముతో గ్రహించడం లేదు, మనస్సు త్రిప్పుకోవడం లేదు. సరే, ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చేయాలి? కళ్ళతో చూడాలి, గుడ్. చెవులతో వినాలి, హృదయముతో గ్రహించాలి, మనస్సును ఏం చేయాలి? త్రిప్పుకోవాలి ఆయన వైపు. సో దేవుడు మనకిచ్చిన కళ్ళు, చెవులు, మనస్సు, హృదయము, దేవుడు కోరినట్లు వీటిని ఉపయోగిస్తున్నారా లేదా? ఆయన దగ్గరకు రావాలి, ఆయన చెప్పేది వినాలి, ఆయన బాహువును చూడాలి. బాహువును చూచుట అంటే ఆయన చేతితో ఏం చేస్తున్నాడో మనం తెలుసుకోవాలి. సో దేవుడు మనకిచ్చిన ఈ 4 అవయవాల్ని మనము యోగ్యంగా ఉపయోగిస్తున్నామా లేదా? దేవుడు ఇచ్చిన కళ్ళు దేనికి ఉపయోగిస్తున్నావు? వాట్ ఆర్ యు వాచింగ్? వాట్ ఆర్ యు లుకింగ్ ఎట్? వాట్ ఆర్ యు లిజనింగ్? ఏమి వింటున్నారో, ఏమి చూస్తున్నారో, ఏమి ఆలోచిస్తున్నారో, దేన్ని ప్రేమిస్తున్నారో పరీక్ష చేసుకోవాలి. నిన్నంతా ఏం చేశారు? దేవుడిచ్చిన కళ్ళను, చెవులను, మనస్సును, హృదయమును ఆయన కోరినట్లు ఉపయోగించారా లేదా? ఒకవేళ అలా చేయకపోతే శిక్షట, కాల్చేస్తాడు. ఫలింపను ప్రతి తీగను ఆయన నరికి అగ్నిలో వేస్తానని చెప్తున్నాడు. ఇఫ్ వీఆర్ నాట్ యూజ్ఫుల్ టు గాడ్, వాట్ ఆర్ వీ మేడ్ ఫర్? మన యజమానుడైన దేవునికి ఉపయోగపడని ఈ జీవితం ఎందుకు? కొన్ని గేదెలు లారీ ఎక్కించారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ అంటే కటింగ్ అని చెప్పారు. అదేంటి, ఎందుకు వాటిని చంపేస్తారు అంటే అవి పాలిస్తలేదు, అవి ఈంతలేదు, పిల్లల్ని కంటలేదు, వాటి వల్ల యజమానునికి నష్టమే కానీ మేలేమీ లేదు. అందుకనే దాన్ని వధించడానికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. దేవుడు పెన్ ఒకటి తీసుకుని ఫుల్ స్టాప్ పెడతాడు. చుక్క జీవించేవలే చాలే, ఇంకా ఉద్ధరించేవలే చాలు. ఇక నీకిచ్చిన చెవులతో చెడుగు వింటున్నావు, ఇవ్వబడిన కళ్ళతో పాపమును, లోకమును చూస్తున్నావు, కానీ నేను ఏ ఉద్దేశముతో వాటిని నీకు ఇచ్చానో నువ్వు గ్రహించడం లేదు. చిన్ని భూగ్రహములో ఉన్న మానవులైన మనల్ని నాశనం చేయడానికి దేవుడు గట్టి ఊపిరి ఏమి తీసుకోక్కర్లేదు. అదేదో కర్ర ఇసరడానికి ఇలాగ వెనక్కి వెళ్ళాలట, అంత శ్రమేం అక్కర్లేదు. ఆయన పోతూ పోతూ అంటే చాలు, ఎగిరిపోతాం పొట్టు ఎగిరినట్టు. దేవుడు పెట్టే శిక్ష గురించి మనము వినినప్పుడు ఆ శిక్షకు మనము పాత్రులము కాకుండానట్లు మెలకువ పడాలి. God is the supreme owner of all our lives, our families. ఆయనే యజమానుడు, మనల్ని పుట్టించింది ఆయనే. మనము అంగవైకల్యము గలవారిగా ఉండక కళ్ళు కనిపిస్తున్నాయి, చెవులు వినిపిస్తున్నాయి, మనము మెంటలోళ్ళం కాదు కదా. థ్యాంక్ గాడ్, ఆయన మనలను మంచిగా పుట్టించాడు. విచారం ఏంటంటే ఆయన కోరినట్లు మనం బ్రతకడం లేదంతే.
చెవులు చక్కగా వినిపిస్తున్నాయి. దానికి కారణం దేవుడు మనలను చక్కగా సృష్టించాడు. మంచి ఉద్దేశంతో ఇవన్నీ ఇవ్వబడ్డాయి. ఇది రెస్పాండ్ అవ్వకపోవడానికి కారణం ఇది కాదు, ఇక్కడ తేడా ఉంది. ఈ బ్రెయిన్ మందంగా ఉంది, షార్ప్గా లేదు, పదునుగా లేదు, మొద్దుబారిపోయింది. అంటే చెబుతుంటే పిలుస్తుంటే ఎవరో నన్ను పిలుస్తున్నారని వెంటనే చూచే జ్ఞానం లేదు. ఈ బానే ఉన్నాయి. దేవుడు ఆయన శిక్షను మనం తప్పించుకోవడానికి ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఎందుకోసం మనం పుట్టామో మనం తెలుసుకోవాలి. దేవుడు మేలు చేస్తూ రక్షించడానికి ప్రయత్నిస్తాడు. మరికొందరిని దెబ్బలు కొడుతూ వాళ్ళను తన వైపు మళ్ళించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో మీకు దెబ్బలు కావాలా, మేళ్ళు కావాలా? గాడ్ ఈజ్ ది బెస్ట్ జడ్జ్. ఎవరికి మేలు చేసి మళ్ళించాలో, ఎవరిని దెబ్బలు కొట్టి మళ్ళించాలో దేవునికి బాగా తెలుసు. ఆయన అల్టిమేట్ గోల్ ఏంటంటే, నరులారా తిరిగి రండి, యూటర్న్ తీసుకోండి, లైఫ్ పర్పస్ తెలుసుకోండి. మిమ్మల్ని రప్పించి మీకు వినిపిస్తున్నాను సువార్తను, దాన్ని గ్రహించండి. కళ్ళతో చూడండి, చెవులతో వినండి, మెదడులో ఆలోచించండి, హృదయములో ప్రేమించండి అని 31వ అధ్యాయము 5 వచనాలు మనం చదువుకున్నాం. దీనిలో ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పిదాలు, వాటి వల్ల వచ్చే శిక్ష గురించి మనం చూద్దాం. అలాగే మనం ఏం తప్పిదాలు చేస్తున్నాం, దానివల్ల ఎలాంటి శిక్ష వస్తుంది, దేవుడు మనలను ఏం చేయమని కోరుతున్నాడు, ఆత్మీయ ఇశ్రాయేలుగా మనం చేయవలసింది మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథాన్ని ఎవరు చెప్పరు, ఎందుకంటే అది బోరుగా అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యములో ఉన్న చరిత్ర దేవుని ఆత్మతో రాయబడింది గనుక దాన్ని మనం శ్రద్ధగా వింటే దేవుని ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి, మన మేలు కోసమే. సో వాటిలో నుండి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు దేవుడు ఎట్టివాడో మనం చూద్దాం. అప్పుడు ఆయన నేచర్ మనకు అర్థమైనప్పుడు ఆయన మనలను ఎలా ఉండమని కోరుతున్నాడో అది మనం చూడొచ్చు. ఆయన ఎలాంటి వాడట, పరిశుద్ధుడు అని రాసి ఉంది. చెప్పండి అందరూ, ఎవరు దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధ దేవుడు. ఏ దేవుడు? దేవుడికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. పరిశుద్ధత లేనివాడు దేవుడు కాడు. దేవుడని పిలువబడేవానికి తప్పక ఉండాల్సింది ఏంటి? పరిశుద్ధ, హోలీనెస్ అనేది. ఇంకా చూడండి, ఆయన 2వ వచనంలో ఆయనను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. ఎవరైనా? శ్రీకాకుళం, విజయనగరం వైపు చాలామంది మగవాళ్ళు దేవుడు అని పేరు పెట్టుకుంటారు, అంటే వాళ్ళ తల్లిదండ్రులు పెడతారు. అప్పుడు దేవుడు ఏదైనా చెడ్డ పని చేశాడు అనుకోండి, ఏం చెప్పాలి అప్పుడు? దేవుడికి బుద్ధి లేదని అంటారా? సో ఎప్పుడు యేసు అనే పేరు కానీ, క్రీస్తు అనే పేరు కానీ, దేవుడు అనే పేరు కానీ పెట్టుకోకూడదు. తెలియక ఎవరైనా పెట్టినా దాన్ని తీసేసుకోవాలి. సరే, ఫస్ట్ పరిశుద్ధుడు, 2వది బుద్ధిమంతుడు, తర్వాత మాట తప్పనివాడు. చూసారా, దేవుడి గురించి మనం స్టడీ చేస్తున్నాం. ఎలాంటి వాడు? ప్రభు అన్నాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. నేను ఎలా పరిశుద్ధున్నో మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని చెప్పాడు. మాట తప్పిపోవుట అనేది మనుషులు చేసే పని. వస్తానంటారు, రారు. ఇస్తానంటారు, ఇవ్వరు. టైం పాటించరు, మాట తప్పుతారు, వాగ్దానాన్ని మర్చిపోతారు. కానీ దేవుడు మాట తప్పనివాడు. ఆయన మాట తప్పనివాడు. ఇశ్రాయేలు ప్రజలను 400 సంవత్సరాల తర్వాత విడిపిస్తానన్నాడు. అలాగే 430 సంవత్సరాలకు వారిని బయటకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత వారిని 70 సంవత్సరాలు బబులోను చెరకు పంపిస్తానన్నాడు. ఆయన అన్నట్టుగానే 70 సంవత్సరాలు వారిని చెరకు పంపి మళ్ళా బబులోను నుంచి బయటకు వారిని తీసుకువచ్చాడు.
ప్రవచనాల ద్వారా మాట్లాడాడు. కన్యక గర్భము ధరిస్తుంది అన్నాడు. అలాగే ఆయన కాలంలో కుమారుణ్ణి మనకు ఈ లోకానికి అనుగ్రహించాడు. ప్రవచనాలన్నీ నెరవేరాయి. మాట తప్పనివాడు. యోనాకు ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? 40 రోజుల్లో నినివే పట్టణాన్ని తగలబెడతానని చెప్పావు, ఎందుకు తగలబెట్టలేదు? నీవు మాట ఇచ్చి నెరవేర్చేవాడో కదా అని కోపగించుకున్నాడు ముసలుడు. అంటే చేపలోంచి బయటకు రాగానే ముఖం వికృతంగా అయిపోయింది, అదొకలాగా అయిపోయాడు. తెల్లగా హెయిర్ అంతా పోయి, మీ కనుబొమ్మలు ఈ కూడా లేవనుకోండి, ఎలా ఉంటారు మనం, అలా చేప కడుపులోంచి అలా బయటకు వచ్చాడు. అసలే కోపం, అసలే రెబెల్స్ నేర్చారు. ఎందుకు దేవుడి మీద కోపగించారంటే, నువ్వు చెప్పినట్టు ఇంకా 40 రోజుల్లో మీ పట్టణము గంధకాలు కురిసి కాలిపోనై ఉన్నది అని చెప్పొచ్చాను. ఇప్పుడేమో నువ్వు మనసు మార్చుకున్నావు, కాల్చడం మానేశావు. ఇప్పుడు నేను అబద్ధికుండా అయ్యాను కదా. ఆయన పోరాటం చూడు దేవుడితో. వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో దేవుడు చేస్తాననుకున్న కీడు చెయ్యక వారిని క్షమించాడు. ఈయనేమంటాడు, నువ్వు చెప్పావు ఎందుకు చెయ్యవు అన్నాడు. సో దేవుని మనస్సును మనం అర్థం చేసుకోవాలి. మారు మనస్సు పొందకపోతే నశిస్తావని చెప్పాడు. ఒకవేళ మారు మనస్సు పొందితే శిక్షను తప్పించేవాడు ఆయన. అదే సమయంలో నమ్మి బాప్తిస్మం పొందినవాడు నమ్మని వానికి ఏమి విధింపబడును? దేర్ విల్ షూర్లీ బి పనిష్మెంట్. నమ్మని వానికి శిక్ష. ఆయన మాట తప్పనివాడు అయితే మనం నమ్మకపోతే మనకేంటి? శిక్షనే. ఎంత ప్రేమ ఉందో అంత ఖచ్చితత్వం ఉన్నది దేవునిలో. ఈ లోకములో తండ్రులుగా మనము క్షమిస్తాం మన పిల్లల్ని. మన ప్రేమ అదొక రకమైన ప్రేమ. పోనీలే అని ఊరుకుంటాం. కానీ దేవుడు తాను చేస్తానన్న కీడు తప్పక, ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చదు అన్నాడు. మరి ఆ రోజే ఎందుకు చచ్చిపోలేదు? నేనేమంటానంటే, ఒక కొమ్మ నరకబడింది అనుకోండి, నరకబడి కింద పడిపోగానే వెంటనే ఎండిపోదు. కానీ రోజు రోజుకి దానిలో ఉన్న పచ్చదనం అంతా పోయి ఒకరోజు తెల్లగా ఎండిపోద్ది. ఎండిపోయిన కట్టెని తీసుకెళ్ళి పొయ్యిలో అగ్నిలో పడవేస్తారు. దేవుడు మనలాంటి ప్రేమ చూపించడు. ఆయన చేస్తానన్న కీడు తప్పక చేస్తాడు. సో మనం భయపడాలి. క్షమిస్తాడులే అనుకోకూడదు. ఎందుకు క్షమిస్తాడు? ఒప్పుకొని విడిచిపెడితే క్షమాపణ ఉంటుంది, కానీ ఒప్పుకొనని విడిచిపెట్టని పాపమునకు తప్పక పనిష్మెంట్ ఉంటుంది. ఒక్కొక్కసారి పనిష్మెంటు తప్పించుకోలేము. క్షమాపణ ఉంటుందేమో కానీ పనిష్మెంట్ మాత్రం తప్పదు. ఒకతను డయాబెటిక్ పేషెంట్, కానీ నోటికి కళ్ళెం పెట్టుకోలేదు. దీనికి అద్దు లేదు. డ్రైన్లో ప్రతిదీ పడవేసినట్టు ఈ డ్రైన్లో కూడా ప్రతిదీ పడవేస్తున్నాడు. బాగా లావైపోయాడు. కాళ్ళు వాచిపోయినాయి. ఎందువల్ల వాచిపోయినా కూడా తెలుసుకోవట్లేదు. కిడ్నీలు, లివర్ అన్నీ పాడైపోయినాయి. దేవుడంటే చాలా ప్రేమ, కానీ దేవుని ఆత్మకు నిలయంగా ఉండే ఈ శరీరాన్ని మాత్రం తాను డిసిప్లైన్లో పెట్టుకోలేదు. కనుక ముందుగానే చనిపోయాడు. సో తాను చేసుకున్న దానికి పర్యవసానాన్ని ఈ లోకంలో ఉండగానే అనుభవించాడు. మనం ఒక్కొక్కసారి అజ్ఞానంగా కొన్ని చెడ్డ పనులు చేస్తాం. ఆ పని వలన వచ్చే కాన్సిక్వెన్సెస్ తప్పక మనం ఈ లోకంలో అనుభవించి తీరాలి. తప్పించుకునే అవకాశము ఉండదు. దేవుడి దగ్గరికి వస్తే దేవుడు క్షమిస్తాడేమో కానీ శిక్ష మాత్రం
తప్పదు. తప్పదు. సో ఆయన మాట అన్నాడంటే దాన్ని నెరవేరుస్తాడు. 2వ వచనంలోను దుష్టుల ఇంటి వారి మీద, కీడు చేయు వారికి తోడ్పడు వారి మీద కూడా ఆయన లేస్తాడట. కీడు చేయుట ఎంత తప్పో, కీడు చేయు వారికి తోడ్పడుట కూడా అంతే తప్పు. దుష్టులు ఇంట్లో ఉన్నారనుకోండి, వారిని బట్టి ఆ ఇంట్లో ఉన్న వారిని దేవుడు శిక్షిస్తాడట. ఇదెక్కడ న్యాయం? ఆకాను తప్పు చేస్తే అతని ఇంటి వాళ్ళందరినీ చంపేయడం ఏంటి? గెహాజీ తప్పు చేస్తే ఆ ఇంటి వారందరికీ కుష్ఠరోగం రప్పించడం ఏంటి? 4 తరాల వరకు శిక్షను రప్పించడం ఏంటి? కొన్నిసార్లు తప్పదు. తండ్రి త్రాగుబోతైతే పిల్లలు వీధిన పడతారు. అవే కాన్సిక్వెన్సెస్ అంటే, పరిణామాలు, పాపం వల్ల వచ్చే పరిణామాలు. ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచగొండి అయితే కొన్ని రోజులకి అతను పట్టుబడి ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు. పాపం ఎప్పుడు రహస్యంగా ఉంచబడదు. రహస్యమైంది తప్పక ఒకరోజు వెలుగులోకి వస్తుంది. యూ కెన్ నెవర్ హైడ్ ఎనీ పర్సనల్ సిన్స్. దేవుడే దాన్ని బయటకు తీస్తాడు. మనల్ని మనం రక్షించుకోవడం మాత్రమే కాదు, మన ఇంటి వారిని కూడా రక్షించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడంటే, దుష్టుల ఇంటి వారి మీదకి, కీడు చేయు వారికి తోడ్పడిన వారి మీద కూడా ఆయన లేస్తాడట. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో. పాస్టర్ గారు ప్రార్థన చేశారు కదా, దేవుడు క్షమించేస్తాడులే అనుకోకూడదు. పశ్చాత్తాపం అనేది మనలో కలగకుండా 1000 మంది పాస్టర్లు ప్రార్థన చేసినా క్షమాపణ రాదు. మనలో ఉండాలి అలాంటి పశ్చాత్తాపము. పాపమునకు శిక్ష ఉంటుంది. అబద్ధమాడడం ఎంత తప్పో, నిజాన్ని దాచడం కూడా అంతే తప్పు. బ్రైబ్ తీసుకున్నవాడే కాదుట, ఇచ్చిన వాడికి కూడా పనిష్మెంట్ అట. నువ్వు ఎందుకు ఇచ్చావు? నువ్వు ఇవ్వకపోతే వాడు తీసుకునేవాడు కదా, ఇద్దరిని లోపలేయండి అంటాడు. మనకు తెలుసుండి మనం పాపాన్ని మన ఇంట్లో జరగనిస్తే మనం ఇన్వాల్వ్ అయినట్టే. అయితే మనం ఇంట్లోంచి బయటకన్నా వచ్చేయాలి, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు మారేలా మనం కృషి చేయాలి. సో దేవుని మార్గాలు ఒక్కొక్కటి ఆలోచించినప్పుడు ఎంత బాధ కలుగుతుందో. ఒక అబ్బాయి స్పీడ్గా వెళ్ళి దేన్నో హిట్ చేశాడు, కాలు చెయ్యి ఇరిగిపోయింది. ఇప్పుడు పేరెంట్స్ వెళ్ళాలా వద్దా హాస్పిటల్కి? డబ్బు ఖర్చు పెట్టాలా వద్దా? కొన్ని వీ కెనాట్ ఎస్కేప్. యవనస్తురాలైన ఆడపిల్ల చేసిన పని వల్ల ఇంటి అంతటి మీదకి అవమానం వస్తుంది. ఒక సహోదరుడు ఫోన్ చేసి చెప్తున్నాడు, వాళ్ళ పెద్దమ్మాయట భర్తను విడిచిపెట్టి ఇంట్లో ఉందట, అందుకనే 2 పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదట. వచ్చిన వాళ్ళందరూ ఈ పెద్దమ్మాయి గొడవ ఏంటి అని అడుగుతున్నారట. ఆమె ఏదో గొడవలు ఉండాలండి. ఓహో అలాగా, సరే మీరు గొడవల మనుషులు అనుకుంటే వెళ్ళిపోతున్నారట. అమ్మ నువ్వు వెళ్ళిపోవే ఇక్కడి నుండి, ఏం చేయమంటావు నాన్న, ఎక్కడికి వెళ్ళమంటావు నాన్న అంటే, ఏమో నీ వల్ల 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, నువ్వు లోపలన్నా దాక్కో. పోనీ దాక్కుంటే మాత్రం ఎంతమంది పిల్లలంటే అబద్ధం చెప్తావా? ఒక బలహీనత వల్ల, ఒక పాపం వల్ల దాని అలలు ఎంత చివరికి వెళుతున్నాయో చూడండి. పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ ఎంత ఘోరంగా ఉంటాయో చూడండి. మన పాపం మనతోనే అయిపోదు, కుటుంబం అంతటికి చుట్టుకుంటుంది. దేవుని ఉగ్రత ఎంత భయంకరమో. 3వ వచనంలో ఆయన చెయ్యి చాపి వారికి సహాయము చేయు వానిని కూడా పడగొడతాడట. దేవుణ్ణి ఆశ్రయింపకపోవడమే పాపం. దేవుణ్ణి ఆశ్రయింపక అన్యుని సహాయానికి వెళ్ళడం కూడా పాపమే. అప్పుడు దేవుడట చేయి చాపి వారికి సహాయము చేయు వానిని పడగొడతాడు. నువ్వేందిరా పోయేది మా వాడికి సహాయం చేయడానికి, నువ్వేడుండు అంటాడు అనమాట.
ఆయన గురించి ఆలోచించినప్పుడు ఒకవేళ మనం బ్యాంక్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళామనుకోండి లోన్ కోసం ప్రార్థన చేసుకోకుండా, దేవుడే నువ్వేంద్ర ఇచ్చేది, నువ్వు ఇవ్వబాకు, డోంట్ గివ్ అంటాడు అంతే. ఎందుకంటే మా వాడు ప్రార్థన చేసుకోకుండా బయలుదేరాడు. నువ్వేంటి ఇచ్చేది, 4 నెలలు తిప్పు, 6 నెలలు తిప్పు, ఏదో ఒకటి పెట్టు, డోంట్ గివ్ అంటాడు. సో మేనేజర్ లోన్ ఇవ్వలేడు, నువ్వు ఎన్నిసార్లు తిరిగి ఇవ్వడు, ఆయన ఓకే చేయాలి. హీ షుడ్ గివ్, నాట్ ఎనీ మ్యాన్. దేవుడు మాట్లాడితే బాగుండు మనతో, బాబు నీ సమస్య ఇది, నువ్వు సరి చేసుకో అని చెప్తే బాగుండు. కానీ ఐ ఆల్వేస్ వండర్ వై హీ ఈజ్ సైలెంట్. ఎందుకు అలా క్వైట్గా ఉండి మన బిహేవియర్, మన రెస్పాన్స్ ఎలా ఉంటుందో అనేది అలాగే చూస్తూ ఉంటాడు. ఆయన మనతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వీ విల్ నాట్ అబ్జర్వ్ ఇట్, వీ విల్ నాట్ నోటీస్ దట్. దేవుడు మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటే, మనకేదో నేర్పడానికి ఆయన చూస్తుంటే మనము దాన్ని అర్థం చేసుకోం. అంత బుద్ధిహీనులు మనం. డాక్టర్ ఏం చేస్తారంటే ఒక్కొక్క పేషెంట్ని పిలిచి కమాన్ టెల్ మీ అని, స్టూల్ ఉంటుంది కదా దాని మీద కూర్చోబెట్టి చెప్పు ఇప్పుడు అంటాడు. సో మీ సమస్య వేరు, నా సమస్య వేరు, మన పక్క వాళ్ళ సమస్య వేరు. కానీ చర్చ్లో ఉన్నప్పుడు దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే హీ విల్ డీల్ విత్ ఎవ్రీ ఇండివిజువల్లీ. ప్రతి వ్యక్తితో దేవుడు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. సమ్ టైమ్స్ హీ విల్ స్పీక్ టు మీ త్రూ. వాక్యం చెప్పే నాతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నేను నా కాన్షియన్స్లో ఆయనకి జవాబు చెప్పుకుంటూ ఉంటాను. ఎస్, అది వాళ్ళ కోసం కాదు బాబు, నీ కోసమే అని చెప్తూ ఉంటాడు దేవుడు. సీ హౌ మిరక్యులస్లీ గాడ్ వర్క్స్. ఎంత గొప్పవాడో చూడండి. మనం ఎవరి సహాయమైనా కోరడానికి ఆయన్ని కాదని వెళితే సహాయం చేయడానికి వచ్చేవాడిని పడగొడతాడట దేవుడు. ఎంత జ్ఞానవంతుడో, ఎంత తీర్పరో. ఇక 4వ వచనములో దేవుడు కొదమ సింహము వలె ఉండి ఎన్నడూ అధైర్యపడట. వీళ్ళందరూ కలిసి శబ్దాలు చేస్తున్నారట. చూడండి, వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన దాని మీద గర్జించున్నట్లు యెహోవా యుద్ధము చేయుటకు సీయోను పర్వతం మీదకి, కొండ మీదకి దిగి వస్తున్నాడు. కొదమ సింహానికి ఎర దొరుకుతుందట. సింహం ఎప్పుడు భయపడదు కదా, మనుషులు మనం భయపడతాం. మీరు కొన్ని వీడియోస్ చూడండి, అది నడిచే నడక ఎంత టీవీగా ధైర్యంగా నడుస్తుందో. మనందరం కలిసి గట్టిగా అరిచినా సరే అది ఇలా చూస్తుంది, ఏంటి అరుస్తున్నారు పిచ్చోళ్ళారా అంటది. అది భయపడదు. సింహానికి భయం అంటే తెలీదు. ఒకవేళ ఏదైనా దాన్ని పొడవడానికని ఇలా మీదకి వచ్చింది అనుకోండి, అది ఇలా వెనక్కి వెళ్తుంది, కానీ అది భయం కాదు. అదేమైనా హాని చేస్తుందేమో, తప్పించుకోవడానికి వెనక్కి వెళ్తుందేమో, కానీ భయం అనేది దాని డిక్షనరీలో లేదు. దేవుడు తనను కొదమ సింహంతో పోల్చుకుంటూ, మీ కేకలకు నేను జడవను రబ్బాయ్, మీ అరుపులకు నేను భయపడేవాడిని. సింహము ఎర మీదకి వెళ్ళి దాన్ని ఎలా చీల్చుకొని తింటాదో, నేను ఎవరినైనా శిక్షించేటప్పుడు వీళ్ళెవ్వరూ అడ్డు రాలేరు అని చెప్తున్నాడు. దేవుడు మనకు పనిష్మెంట్ ఇస్తున్నాడు అనుకోండి, ఏ సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి మనము ఆయన పనిష్మెంట్ తప్పించుకోగలం ఆలోచించండి. ఈజ్ దర్ ఎనీ వే టు ఎస్కేప్? నో, నో వే. పాస్టర్ గారు మీకు డబ్బు ఇస్తాను, నా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి అని పాస్టర్ గారి చేతులు నింపి ప్రార్థన చేయించుకున్నా, అంటే పాస్టర్ గారు అరుపుల వల్ల కొదమసింహంగా ఉన్న దేవుడు భయపడడు. కొందరికి మనసులో ఉంటుంది, వీళ్ళు మారరు కానీ కానుకలు మాత్రం ఇస్తారు, నన్ను దేవుడు మొత్తకుండా ప్రార్థన చేయి, మీరు అడ్డుపడండి. ఇది జరుగుతుంది. ఎందుకు ఇస్తున్నావురా కానుకలు? ఒక చర్చిలో కోట్లు కోట్లు మూలుగుతున్నాయట చర్చి అకౌంట్లో. చాలా పెద్ద చర్చి. ఆ చర్చికి వచ్చేవాళ్ళంతా పాపుల గుంపు, ఒక్కడు మారినోడు లేడు, తాగుబోతులే, వ్యభిచారులే అందరూ. కానీ
టైత్ దశమ భాగం క్రమంగా ఇస్తారు, ప్రత్యేక కానుకలు క్రమంగా ఇస్తారు. ఆ చర్చిలో వచ్చే వాళ్ళందరూ మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు కనుక వాళ్ళందరూ 10వ భాగం ఇవ్వగానే మందిరపు నిధి నిండిపోతుంది. వీళ్ళందరూ ఎందుకు ఇస్తున్నారో తెలుసా? దేవుడు వారిని శిక్షించకూడదని దేవుడికి లంచం ఇస్తున్నారు. దాన్ని అయ్యగారు దేవుడు మిమ్మల్ని బహుగా క్షమించుగాక, దీవించుగాక. వాళ్ళందరూ వచ్చి సింహాన్ని వెళ్ళగొట్టడానికి అరుస్తున్నారట. దేవుడు ఏ ఉద్దేశంతో ఈ మాటలు రాయించాడో దయతో గ్రహించండి. దిస్ ఈజ్ ఎ గ్రేట్ విజ్డమ్, ఐ టెల్ యూ. ఒక గొప్ప ఆదిశక్తి పైన ఉన్నాడు. ఎంత గొప్ప జ్ఞానవంతుడంటే మన బ్రెయిన్ సరిపోదు ఆయన జ్ఞానాన్ని ఊహించడానికి. కొంతమంది యవనస్తులు చెడ్డ పనులు చేస్తూ వాళ్ళని ఎవరో చూడట్లేదు అనుకుంటారు. వాళ్ళకి బుద్ధి లేదు. పెద్దలందరూ వాళ్ళని గమనిస్తూనే ఉంటారు. పిల్లకాయలకు తెలియదు, తెలియక వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, పట్టుబడతారు. జ్ఞానం ఉన్న వాళ్ళు 50+ ఆలోచించే ఆ విధానం వేరు. అండర్ 50-40 వీళ్ళు చపల చిత్తులు, పాపం వీళ్ళు ఇట్టే పట్టుబడతారు. తల నెరిసిన వృద్ధులకే అంత జ్ఞానం ఉన్నప్పుడు దేవుడు ఇంకెంత జ్ఞానవంతుడు, ఆయనకు తెలియదా? తెలుసు. తనను దేంతో పోల్చుకుంటున్నాడు? ఎర మీద పడి పశువును చీల్చుకొని తినే సింహంతో పోల్చుకుంటున్నాడు. ఆ సింహము ఎవరి అరుపులకు బెదరదు. ఇంకో మాట ఏంటంటే, ఏ శబ్దాలకు భయపడదు, అధైర్యపడదు. సింహము ఎలా అధైర్యపడకుండా ఉంటుందో దేవుడు కూడా యుద్ధము చేయడానికి దిగి వస్తాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు అష్షూరీయులను ఆశ్రయిస్తున్నారేమో, వాళ్ళు మిమ్మల్ని కాపాడలేరు. మీరు సిద్ధాంతిని ఆశ్రయిస్తున్నారేమో, రాజకీయ నాయకుల్ని ఆశ్రయిస్తున్నారేమో, మీ మనుషుల్ని, మీ బంధుమిత్రుల్ని మీరు ఆశ్రయిస్తున్నారేమో, వాళ్ళు మీకు సహాయం చేయకుండా నేను వారిని అణిచివేస్తాను. వాళ్ళ అరుపులకు నేను భయపడేవాడిని కాదు అని వారికి జ్ఞానం బోధిస్తున్నాడు. ఇక 5వ వచనంలో మరొక పోలిక చెప్తున్నాడు. పక్షులు తమ పిల్లల్ని కాపాడునట్లు ఆయన యెరూషలేమును ఏం చేస్తాడు? కాపాడును, విడిపించును, తప్పించును. ఏం చెప్పండి? 3 మేళ్ళు: విడిపించును, తప్పించును. కోడి, మీరు చూసారా కోడిని? కోడి కూడా ఒక బర్డే. అది ఒక 10 గుడ్ల మీద పొదుగుద్ది, పొదిగి పిల్లల్ని చేస్తుంది. అది గుడ్ల మీద పొదిగినప్పుడు ఏ ఆహారం తీసుకోదు. దాని ఈకలన్నీ ఊడిపోతాయి, బలహీనమైపోతుంది, వికృతమైన రూపంలోకి వచ్చేస్తుంది. పిల్లల్ని చేసిన తర్వాత కూడా వాటిని బయటకు తీసుకువెళ్ళినప్పుడు ఆ గింజల్ని చిన్న చిన్నగా చేసి, ఆ పురుగుల్ని చిన్న చిన్నగా చేసి ఆ పిల్లలకు ఆహారం పెడుతుంది, కానీ అదేం తీసుకోదు. కనుకనే అది చాలా చిక్కిపోయి బలహీనంగా కనబడుతుంది కోడిపెట్ట. ఈ చిన్న పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోవాలని గ్రద్ద అలాగా వస్తుంది స్పీడ్గా, చాలా స్పీడ్గా దిగిపోద్ది. విమానం కంటే స్పీడ్గా సడన్గా దిగిపోద్ది. ఇలా దిగిపోయి దాని కాళ్ళతో ఆ కోడి పిల్లను పట్టుకొని అలా ఎగిరిపోదామని. ఆ బలహీనమైన కోడిపెట్ట ఏ శబ్దం చేస్తుందో దాని భాష మనకు తెలియదు. ఆ పిల్లలన్నీ దాని రెక్కల కిందకి, ఇది బలహీనంగా ఉన్న అది ఆ ఈకలను ఇలా పెద్దగా చేసి దాని ముఖం వికృతంగా పెట్టి ఆ పిల్లల్ని కాపాడుతూ ఆ గ్రద్దతో యుద్ధం చేస్తుంది. ఆ పిక్చర్ మీరు ఎప్పుడైనా చూసారా? దాని దగ్గర సత్తా లేదు, బలం లేదు, కానీ పిల్లల్ని కాపాడడానికి ఆ రెక్కలు ఇలా పెట్టి, అంటే తను చాలా పెద్దగా ఉన్నట్టుగా పిక్చర్ ఇచ్చి ఆ గ్రద్దతో పోరాడుతుంది. ఇక గ్రద్ద ఏం చేయలేక వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ పిక్చర్ బైబిల్లో దేవుడు చెప్పాడు, కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద కాపాడినట్లు నేను మిమ్మల్ని కాపాడుతున్నాను. దేవునికి ఎప్పుడు కోపం వస్తుందంటే, మనము ఆయనను ఆశ్రయించక ఆయన చేతకాని వాడు అనుకొని
మనము ప్రార్థన చేయడం మానేసి మనుషుల సహాయం కోసం, వైద్యుల సహాయం కోసం పరుగు పెడతామే, స్నేహితులను ఆశ్రయిస్తామే, అప్పుడే దేవునికి కోపం వస్తుంది. ఆయన ఏమనుకుంటాడంటే, వెళ్ళు వెళ్ళు, నన్ను కాదని ఎంత దూరం వెళ్తావో నేను చూస్తాను, వెళ్ళు. నా బలం నీకొద్దా? నా వల్ల వచ్చే హెల్ప్ నీకొద్దా? సరే, నేను ఇక్కడ నిన్ను కంట్రోల్ చేస్తాను, నీవు నిరీక్షణ పెట్టుకున్న వాడిని కూడా నేను కంట్రోల్ చేస్తాను. అల్టిమేట్గా మనమే సిగ్గుపడి ఊరుకోవాలి. తప్పక మళ్ళీ ఆయన దగ్గరికి మనం రావాల్సిందే. కనుక మనం చేయవలసిన పని ఏంటంటే, మొదటి వచనంలో మనం దేవుణ్ణి లక్ష్య పెట్టాలి. ఏం చేయాలి? వాళ్ళు లక్ష్య పెట్టట్లేదు, వాళ్ళు యెహోవా యొద్ద చేయట్లేదు, కానీ సహాయం నిమిత్తం ఎక్కడికి వెళ్తున్నారు? ఐగుప్తుకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుంటున్నారు. అయితే మనం చేయవలసిన పని, ఆయనను ఏం చేయాలి? లక్ష్య పెట్టాలి. ఆయన యొద్ద మనం విచారణ చేయాలి. లార్డ్, వాట్ యు వాంట్ మీ టు డూ? నన్ను ఏం చేయమంటావు? టెల్ మీ. అలా మనం దేవుని దగ్గర కనిపెట్టుకుంటే దేవుడు తప్పక మనతో మాట్లాడతాడు. వాగ్దానం ఉంది కదా, అడుగుడి ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును. దట్ ఈస్ లార్డ్స్ ప్రామిస్ ఫర్ us. ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ అంటు యూ, బట్ యు ఆర్ నాట్ ఆస్కింగ్. దట్ ఈస్ వై యు ఆర్ నాట్ గివెన్. ఇఫ్ యూ డోంట్ డిపెండ్ ఆన్ మీ, ఐ విల్ నాట్ హెల్ప్ యూ. దేవుని మార్గం చూడండి. ప్రార్థన చేసుకోకుండా ఉండడమే ఆయనను నిర్లక్ష్యం చేయడం. మీలో ఎందరూ కనీసం ఒక అరగంట సేపు అయినా ఈరోజు ప్రార్థన చేసుకున్నారంటే ఎన్ని చేతులు లేస్తాయి? డోంట్ షో యువర్ హ్యాండ్ ప్లీజ్. క్వాలిటీ టైము అర్ధగంట సేపు అయినా ఈరోజు ఎందరూ ప్రార్థన చేసుకున్నారు? మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించారంటే ఒక 10% అయినా చేతులు నేను చూడగలనా? మామూలుగా ప్రార్థన చేయడం వేరు. దేవా, మీరు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ కొరకు స్తోత్రాలు. మనకు అలవాడేమో, ఎందరో ఇది లేకుండా చస్తున్నారు, వాళ్ళకి సమృద్ధి ఇవ్వండి. నువ్వు చెప్పాలండి, ఇస్తాడు ఆయన. ఆయన చూసుకుంటాడు. కాకి పిల్లల్ని పోషించేవాడునే, మరి ఆయన నమ్ముకున్న వారిని పోషించడా? రొటీన్ ప్రేయర్ రికార్డ్ చేసి మళ్ళీ రివైండ్కి వెళ్ళి మళ్ళీ రికార్డ్ చేస్తే మళ్ళీ సీడీ మళ్ళీ ప్లే చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి. డిడ్ యు రియల్లీ టాక్ టు హిమ్? డిడ్ యు రియల్లీ రిమెంబర్? డిడ్ యు రియల్లీ ప్రైజ్ హిమ్? నీ డిపెండెన్స్ ఆయన మీద ఉందా లేదా? అసలు నీ హృదయంలో, నీ మనసులో నీ హోప్ నీకు వచ్చే పెన్షన్ మీద, లేకపోతే నీ పిల్లల మీద, లేకపోతే ఏదో ఊహ పెట్టుకున్నావా ఫ్యూచర్లో ఏదో కలుగుద్దని ఎవడో చెప్పాడు నీకు, లేక దేవుని వాగ్దానమా? దేవుడా? దేవుడు కంప్లైంట్ చేస్తున్నాడు ఏమనంటే, వాళ్ళు నన్ను లక్ష్య పెట్టట్లేదు, నా యొద్ద విచారణ చేయట్లేదు. చూడండి, దేవునితో అన్యోన్య సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన కోరుతున్నాడు. నా దగ్గర విచారించు. విచారించడం అంటే ఏంటి? బెంగ పెట్టుకోవడం కాదు. మేక్ ఎన్ ఎంక్వైరీ. అడగడం ఆయన్ని, వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు టీచ్ మీ? ఈ శ్రమలో నాకు ఏమి నేర్పదలిచావు? నన్ను ఆర్థిక ఇబ్బందుల్లో పెట్టావు, నీవు నాకు ఏమి నేర్పిస్తున్నావు? టెల్ మీ. నా ప్రార్థనకు జవాబు ఇవ్వడం లేదు, ఏంటి కారణం చెప్పు. మనం ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్లు దేవుడితో మాట్లాడొచ్చు. మనము నిత్యము ఆయనతో అనుసంధానం చేయొచ్చు. ప్రార్థన చేసినప్పుడు మాత్రమే కాదు, మనం నడుస్తూ మాట్లాడొచ్చు, మనం స్నానం చేస్తూ మాట్లాడొచ్చు, భోంచేస్తూ మాట్లాడొచ్చు, మన పనులు మనం చేస్తూ ఆయనతో కమ్యూనికేట్ చేయొచ్చు. ప్రతి చిన్న విషయంలో ఆయనతో మాట్లాడాలని, ఆయన మీద ఆధారపడాలని ఆయన కోరుతున్నాడు. సహాయము కొరకు ఐగుప్తుకు వెళ్ళక, గుర్రాల్ని ఆధారము చేసుకోక దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎవరిని? ఆయన ప్రేమ చూడండి. నా బిడ్డలు నా మీద ఆధారపడాలి. వాళ్ళు తాయెత్తులు, రక్షరేకులు,
రంగురాళ్ళు, ఫస్ట్ తారీఖు, ప్రాజెక్ట్స్, గవర్నమెంటు ఏదో వచ్చేస్తుందని వాళ్ళ మీద ఆధారపడద్దు. ఎవరి మీద? దేవుని మీద ఆధారపడ. నీ మనసులో ఆయన మీద ఆధారం అంటే పూర్తిగా దేవునికి విడిచిపెట్టడమే. యూ టేక్ కేర్. మన హృదయంలో, మన మనస్సులో నమ్మిక ఎవరి మీద పెట్టుకున్నామో అని తప్పక గమనించి మన హృదయంలో ఆయన్ని ఆశ్రయించినప్పుడు తప్పక వస్తాడు, తప్పక వస్తాడు. మన ట్రస్ట్ ఒక డాక్టరా, మన నమ్మిక ఒక లాయరా, అడ్వకేటా? నాకు తెలిసిన ఒక బిలీవర్ ఉన్నాడు. ఆయన మీద ఎవరో ఏవేవో కేసులు పెట్టారు. చాలా భయపడుతూ ఉండేవాడు. ఆ కేసు ట్రయల్కి వచ్చింది మ్యాటరు. సాక్షులందరికీ డబ్బు ఇయ్యి వాళ్ళు సాక్ష్యం చెప్పరు, అప్పుడు నీ కేసు పోతుంది అన్నారు. అతను అన్నాడు, నేను డబ్బుతో ఏ పని చేయను, దేవునికి అప్పగించుకుంటానన్నాడు. అందరూ ఎలా ఉందో అలా చెప్పేశారు. సో అందరూ పనిష్మెంట్ పడుతుందని చూశారు. కానీ జడ్జి గారు ఒక తీర్పు ఇచ్చారు. వీళ్ళందరూ అబద్ధ సాక్ష్యం చెప్పారని నమ్ముతున్నాను. ఇదంతా రిలయబుల్గా లేదు. పాపం అతన్ని దీనుణ్ణి బాధ పెడుతున్నట్టు ఉంది. నేను ఎందుకో ఇది నమ్మడం లేదు. సాక్ష్యాలు చెప్పినా కూడా ఈ కేసు నేను కొట్టివేస్తున్నానని చెప్పాడు. వెంటనే నాకు ఫోన్ చేశాడు, బ్రదర్ కేసు కొట్టేశారండి. వాళ్ళ ఇంటి వాళ్ళందరూ అన్నారు, సాక్షులు ఎవరినో చూసుకోమన్నాడు. అతను అన్నాడు, నో, దేవుడు నాతో ఉన్నాడు, నేను ఎవరిని చూసుకోను. ఎంత గొప్ప నమ్మికయో చూడండి. పోలీసులు అన్నారు, బాబు నేను తీసుకెళ్ళిపోతారు, అయిపోయింది అంత చెప్పి వచ్చావా, ఇటు నుంచి ఇటే సెంట్రల్ జైలుకి అన్నారు. ఆయన అన్నాడు, నా దేవుడు గొప్పవాడు. ఒకటే మాట, నా దేవుడు గొప్పవాడు. నేను తప్పు చేయలేదని దేవుడికి తెలుసు. ఆయన సమాధానము కలుగు చేయగా శిక్ష విధింపగలవాడు ఎవడు? గొప్ప వాగ్దానం పట్టుకున్నాడు. మీరేదో మోకరించి ప్రార్థన చేస్తున్నాం, చర్చికి వస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఇంకేం చేయాలి, ఇదే దేవుడిని నమ్ముకున్నట్టు గుర్తు అని పోజు పెట్టకండి. మీ హృదయంలో దేన్ని ఆశ్రయించారో నీకు తెలుసు, ఆయనకు తెలుసు. ఏదో పైకి యాక్షన్స్ కాదు, నీ మనసులో, నీ హృదయంలో దేవుడు నా నిరీక్షణ, దేవుడు నాకు సహాయం చేయాలి అని అనుకోవాలి. దేవుని మీద ఆధారపడిన వారికి దేవుడు సహాయం చేయడా? కోడి పిల్లల లాంటి, పక్షి పిల్లల లాంటి చిన్న మారు దీనులు, మనం అల్పులు. వీ కెనాట్ హెల్ప్ ఈచ్ అదర్, వీ కెనాట్ హెల్ప్ అవర్ సెల్ఫ్స్, బట్ అవర్ గాడ్ ఈజ్ గ్రేట్, అవర్ గాడ్ ఈజ్ ట్రెమెండస్, అండ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్. ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు. మన మనస్సులో మనం దేని మీద ఆధారపడ్డామో అది చూస్తాడు ఆయన. ఇశ్రాయేల్ ప్రజల్ని చూస్తూ అంటున్నాడు ఏమని? మీరు నన్ను లక్ష్య పెట్టట్లేదు, నేను సహాయము చేయలేని వాడిని అనుకున్నా, నాకు మీరు ప్రార్థన చేయట్లేదు, మీ హృదయంలో నా యందు విశ్వాసం ఉంచట్లేదు, నా యొద్ద మీరు విచారణ చేయట్లేదు. సహాయం కొరకు మీరు ఐగుప్తుకు వెళుతున్నారు, గుర్రాల్ని ఆధారం చేసుకుంటున్నారు. మీరు వారిని ఆశ్రయిస్తే మీకు శ్రమే. 2వ వచనంలో వాళ్ళ ఇల్లు దుష్టుల ఇల్లుగా ఉన్నదట. అయితే మన ఇల్లు అలా ఉండకూడదు. ఇంట్లో ఏ ఒక్కరు అవిధేయులైనా, ఒక్క వ్యక్తి వల్ల కుటుంబం అంతటికి అవమానం వస్తుంది. ఒక సర్వెంట్ గర్ల్ని పాడు చేశాడు ఒక కొత్తగా పెళ్ళైన వ్యక్తి. ఎలా వచ్చిందో బయటకు వచ్చింది. ఆ సర్వెంట్ గర్ల్ వాళ్ళ నాన్న పోలీస్ రిపోర్ట్ చేశాడు. యూ కెన్ ఇమాజిన్ ద స్టోరీ. ఎంత అవమానం అయిపోయిందో, తలెత్తుకోలేని పరిస్థితి. గవర్నమెంట్ జాబు పోతుంది, తను ఒప్పుకుంది, నాకు ఇష్టమే అని కలిశారు ఇద్దరు. పాపం బయటపడింది, ఉద్యోగం పోతుంది, ఇప్పుడు అవమానం అయిపోయింది, తను తల ఎత్తుకోలేక ఇంటికి వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి ఇంట్లోంచి బయటకు రాకుండా చచ్చిపోదామని అనుకుంటున్నాడు. వాయిదాలకు తిరగలేక కేసు నిర్భయ చట్టం కింద బుక్ చేశారు అతన్ని. నిర్మలంగా ఉన్న నీటి మీద ఒక రాయి వేస్తే అలలు ఎలా చుట్టూరు వచ్చి
అలా 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 చివరి వరకు వస్తాయో, చేసిన పాపము దాని పరిణామాలు తప్పక 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 అనేక సంవత్సరాలు కోసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ ఆల్ త్రూ యువర్ లైఫ్. పాపం చేసేది కొద్దిసేపే కానీ దానివల్ల వచ్చే పరిణామాలు కోసుకునేది మాత్రం జీవితకాలమంతా. దేవుడు చెప్తున్నాడు, మన వల్ల మన ఇంటి వారు పాడవకూడదు. 2వ వచనంలో, కీడు చేయు వారికి తోడ్పడిన వారి పాపమును వారికి తెలియచెప్పక దాచిన శిక్షే. మీ అబ్బాయి తప్పు చేస్తున్నా మీరు దాచారనుకోండి, యూ విల్ బి ఆల్సో పనిష్డ్. దిస్ ఈస్ ద ట్రూత్ ఐ టెల్ యూ మై బ్రదర్ అండ్ సిస్టర్స్. డోంట్ కీప్ ఎనీ సిన్ ఇన్ యువర్ హోమ్, knowingly or unknowingly. You will have to reap the consequences. Surely. ఇప్పుడు మెలుకు పడకపోతే మీ ఇంటి వారి పాపమునకు నువ్వు కూడా పాత్రుడు అవ్వాల్సి వస్తుంది. దిస్ ఈస్ గాడ్స్ మెథడ్ ఆఫ్ పనిష్మెంట్. పోనీలే కుర్రోడు కదా, పోనీలే ఆడపిల్ల కదా, పోనీలే భర్త తెలియక చేస్తున్నాడులే, పోనీలే భార్య కదా. డోంట్ టాలరేట్, డోంట్ టేక్ థింగ్స్ ఈజీ. దేవుడు చూస్తున్నాడు, ఆ వ్యక్తి వల్ల ఇంటంతటికి పనిష్మెంట్ వస్తుందేమని భయం ఉండాలి నీకు. ఇక 3వ వచనంలో, మనుషులను కాక దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలి? ఎంత క్లియర్గా అన్నాడు. ఐగుప్తీయుల గుర్రములు మనుషులే కానీ దేవుడు కాదు, మాంసమే కానీ ఆత్మ కాదు. మాంస సంబంధమైన సహాయం కోరుకోవద్దు, ఆత్మ సహాయాన్ని కోరుకో. ఎంత రిచ్ లాంగ్వేజ్ చూడండి ఇది. వాళ్ళు మనుషులే కదా, నీవు మనిషి సహాయం కోరుకుంటావా, దేవుని సహాయం కోరుకుంటావా? నీవు గుర్రముల బలము యందు ఆధారపడతావా, లేక నీవు ఆత్మ చేసే సహాయం మీద ఆధారపడతావా? గుర్రం ఏం చేయగలదు? మనుషులు ఏం చేయగలరు? ఏం చేయలేరు. ఇశ్రాయేల్ మైండ్లో అష్షూరీయులు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారు, ఫరో రాజు ఉన్నాడు. మాంస సహాయం వ్యర్థం అంటున్నాడు. దేవుడు ఆత్మ ద్వారా వ్యక్తిలోకి వెళ్ళి వాళ్ళని అనుకూలంగా మార్చగలడు. కానీ మనము వాళ్ళకు బహుమానాలు పెట్టుకెళ్ళి వాళ్ళ ప్రేమను పొందడానికి ప్రయత్నం చేస్తే అది ఉత్తదే, ఏమవదు, ఏం జరగదు కూడా. అల్టిమేట్గా మనం సిగ్గుపడి చతికిలబడాలి తప్ప మన వల్ల ఏమవ్వదు. సో దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే, మనుషులను కాక దేవుణ్ణి ఆశ్రయించాలి, గుర్రాల్ని కాక, మాంస సహాయము కాక ఆత్మ సహాయాన్ని పొందాలి. ఎవరి సహాయాన్ని? దేవుడేమన్నాడంటే, నన్ను ఆశ్రయించుంటే నేను నా ఆత్మను ఆ బిడ్డలోనికి పంపి ఆ బిడ్డ మనస్సును మార్చేవాడిని. ఈ డిడ్ నాట్ డిపెండ్ ఆన్ మీ. నన్ను లక్ష్య పెట్టలేదు, నా దగ్గర విచారించలేదు, నా సహాయం కోరుకోలేదు. మీరు ప్రార్థన చేశారు కానీ నిజంగా మీరు నా మీద ఆధారపడలేదు. మీ మనసంతా పోలీసులు మన బిడ్డ మనసు మారుస్తారు అనుకున్నా. అవమానం తప్ప ఏమీ రాలేదు. నీకు వస్తుంది ఐడియా, నువ్వు అనుకుంటావు నాకు వచ్చిన ఐడియా చాలా గొప్పది అనుకుంటావు. ఎవడో సలహా ఇస్తాడు నీకు ఇలా చెయ్యి అలా చెయ్యి అని. నీవు దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవడం చేత కాదు, ఉపవాసం ఉండి కన్నీటితో నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించడం చేత కాదు. దేవుని మీద ఆధారపడి దేవుడిచ్చే జవాబు కోసం ఎదురు చూడాలి. మన పరిస్థితుల్లో దేవుడు గమనిస్తున్నాడు అన్ని. ఆత్మ సహాయాన్ని పొందాలి. God can change anything at a fraction of a second. At a real moment, He can make things upside down. ఏ వ్యక్తినైనా మార్చగలడు ఆయన. ఏ పరిస్థితినైనా తలకిందులు చేయగలడు, తలకిందులని మామూలుగా చేయగలడు ఆయన. ఓన్లీ వెన్ యూ డిపెండ్ ఆన్ హిమ్. నీ హృదయ పూర్తిగా నీవు ఆయన మీద ఆధారపడినప్పుడే. ఆయన చేయి చాపితే సహాయము చేయువాడు సహాయము పొందువాడు కూడా జోగి పడి నాశనం అవుతారు.
అంటే ఆయన మనకు వ్యతిరేకంగా చేయి చాపాడు అనుకోండి, సహాయము చేయడానికి వెళ్ళేవాడు, సహాయము చేయడానికి వచ్చేవాడు కూడా ఏమైపోతారు? అక్కడ 3 మాటలు ఉన్నాయి 3వ వచనంలో, జోగి పడి నాశనం అయిపోతారు. దేవుణ్ణి తక్కువ అంచనా వేయకూడదు. ఆయన సమస్తము ఎరిగినవాడు, సమస్తము గమనించేవాడు, సమస్తము చూస్తున్నవాడు. ముఖ్యంగా ఆయన బిడ్డలమని చెప్పుకునే వారి విషయంలో ఆయన తప్పక తీర్పు తీరుస్తాడు. 4వ వచనంలో, తప్పించుటకు కాపురుల సమూహము కూడి వచ్చిన, భయపెట్టు శబ్దము కేకలు వేసిన కొదమ సింహము వలె ఆయన దిగివచ్చి గర్జిస్తాడు. వాళ్ళ తాటాకు చప్పుళ్ళకి ఆయన భయపడడు. మీరు విన్నారా తాటాకు చప్పుళ్ళు అంటే? తాటాకు చప్పుళ్ళు అంటే ఊరక శబ్దాలు చేయడం అన్నమాట. యేసు నామమున అంటాడు, ఈ దయ్యము పోగా యేసు, అవే తాటాకు చప్పుళ్ళు అంటే. హై దిగిరా అంటాడు. పరిశుద్ధాత్మకు ఆజ్ఞ ఇస్తున్నారట. వీడెవడు ఆజ్ఞ ఇవ్వడానికి? బతిమాలుకుంటే దేవుడు సహాయం చేస్తాడా? ఏయ్ దిగిరా అంటే చేస్తాడు దేవుడు. నువ్వు అంత గొప్పవాడువా? నువ్వు దేవుణ్ణి ఆజ్ఞాపించేటంత గొప్పవాడువా? ఇప్పుడే అంటే దేవుడు అన్నాడు, నా సమయంలో నేను చేస్తాను. ఈడేమంటాడు, ఇప్పుడే రైట్ నౌ అంటాడు. రైట్ నవ్ ఏంటి? రైట్ నవ్వు దేవా నీ చిత్తమైతే నన్ను ఆదుకో అనుకుంటే జాలి కలుగుద్దా? ఏయ్ ఎందుకు చేయమంటే దేవుడు కుప్ప చూపిస్తాడా? గోతులో పడ్డావాడు బాబాబు కొంచెం చేయించి పైకి లేపని అడగాల? నా కళ్ళు మూసుకుపోయినా, నీకు నన్ను చూసి కూడా వెళ్ళిపోతున్నావు అంటే వస్తున్నాడు. నీకు అక్కడే మంచిది, అక్కడే ఆడనే ఉండి అంటాడు. వీ హ్యావ్ టు బెగ్. వాడు ఎవడో బోధ చేస్తున్నాడు, మనం రాజకుమారులను అడుక్కోకూడదు, డిమాండ్ చేయాలి అన్నాడు. ఏంటి డిమాండ్? ఒకడు కొడితే కింద సతికిలు పెడతావు. నువ్వు నీతిమంతుడు అనుకొని డిమాండ్ చేస్తున్నావా? నీ నీతి ఆయన దృష్టిలో మురికి గుడ్డ. రాజకుమారులు అంటే అది వేరే ఉద్దేశంలో మనం ఆనందించాలి. రాజుకు నన్ను కోరుకున్నాడు, ఎంత గొప్ప భాగ్యం అనుకోవాలి. కానీ రాజకుమారుడు తప్పు చేసి ఊరుకుంటారేటి? ఎమ్మెల్యే కొడుకునని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఊరుకుంటారా? ఎమ్మెల్యే లేదు, సీఎం లేదు, మినిస్టర్ లేదు, తీసుకెళ్ళి లోపలేస్తారు. ఈ లోక చట్టాలే అలాగే ఉంటే దేవుడు శిక్షించడా? 4వ వచనంలో మనము ఇవన్నీ వ్యర్థం అనుకోవాలి. కాపరులు సమూహము కూడి వచ్చారట. ఎవరి కాపరులు? ధనాపేక్ష పరులు. వీళ్ళందరూ నీ మీదకు వచ్చిన శిక్షను తప్పించడానికి ఏవేవో ప్రగల్భాలు పలికి అరిచి కేకలు వేసి ఎన్ని చెప్పినా నీలో మార్పు రాకపోతే వాళ్ళ అరుపులకు నేను భయపడను అని చెప్తున్నాడు దేవుడు. కాపరుల సమూహము కూడి వచ్చిన, మన విశ్వాసం దేవుడి మీద ఉండాలి కానీ ఆయిల్ మీద, గుడ్డముక్కల మీద, మనుషుల ప్రార్థనల మీద పెట్టుకోకూడదు. ఆయన లంచగొండా? ఆయన పక్షపాతియా? నో, నెవర్. ఆయన మంచి జడ్జి అన్నమాట. ఆయన సాక్ష్యాలు విని, పాస్టర్ల రికమెండేషన్ విని మనకు మేలు చేయడు. వాస్తవం తెలుసు ఆయనకు. నీ హృదయంలో, నా హృదయంలో వచ్చిన నిజ పశ్చాత్తాపము శిక్షను తొలగిస్తుంది కానీ కాపరుల అరుపుల వల్ల శిక్ష తొలగిపోదు. ఇక లాస్ట్లో 6వ వచనంలో మనం చూస్తే, ఆయన వైపు తిరిగితే పక్షి పిల్లల్ని కాపాడినట్లు ఆయన మనలను కాపాడి విడిపించి తప్పిస్తాడట. సో మనము 6వ వచనంలో ఉన్నట్టు తిరగాలి ఆయన వైపు, అప్పుడే మనల్ని తప్పిస్తాడు. అష్షూరీయుల సైన్యము మీదకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి కాక ఐగుప్తీయులను ఆశ్రయించారు కనుక వారికి శ్రమ అని చెప్తున్నాడు. ఇశ్రాయేళ్ల పాపం ఏంటో ఇక్కడ రాయబడింది. వాళ్ళు ఐగుప్తీయులను, వారి రథములను, గుర్రాలని, వాళ్ళ రౌతుల సహాయం తీసుకున్నారు అష్షూరీయుల మీద పోరాడడానికి. దేవుణ్ణి ఆశ్రయించలేదు వాళ్ళు. అందుకని దేవుడు వాళ్ళని వీళ్ళను కూడా శిక్షించాడు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే దేవుణ్ణి లక్ష్య పెట్టలేదు, చులకనగా ఎంచారు, విచారించలేదు, ఆయన దగ్గర ఆయనను ఆశ్రయించలేదు, ఆధారం చేసుకోలేదు. ఆయన బుద్ధిమంతుడుగా ఉన్నాడు. ఎవరు దేవుడు? ఎవరు? ఎందుకు అక్కడ అలా రాశాడు? ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే
ఆయనకు బాగా తెలుసు ఏం చేయాలి. దేవునికి బాగా ఎవరి హృదయము ఎవరి మీద ఆనుకుందో దేవునికి తెలుసు, బాగా తెలుసు. ఆయన బుద్ధి లేనోడు కాదు, ఆయన బుద్ధిమంతుడు. ఆయన కార్యాలన్నీ ఆయన చర్యలన్నీ న్యాయమైనవి. ఇప్పుడు మనం ఇలా ఉన్నామంటే దేవుని న్యాయమైన తీర్పు, అవునా కదా? ఏంటినైనా నన్ను కష్టాల్లో పెట్టావంటే దేవుడు అన్యాయం చేయడు, చేస్తాడా? మనకు రావలసిన తీర్పే వస్తుంది, కానీ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. దేవుడు పైన ఉన్నాడు. మనందరి విషయంలో ఆయన తీర్పులు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. అనిజనులం కాదు, మనం దేవుని బిడ్డలం కనుక మనం ఇన్కంప్లీట్ ప్రొడక్ట్. మనల్ని పరిపూర్ణులుగా చేయడానికి మనకు పనిష్మెంట్ ఇచ్చి మనల్ని ఆయన మౌల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయంలో మనం కన్ఫెస్ అయ్యి మన తప్పిదములు మనం ఒప్పుకొని క్షమాపణ కోరితే ఒక పక్షి తన పిల్లల్ని కాపాడినట్లు దేవుడు మనల్ని కూడా కాపాడు. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.